చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగానే లోకేష్ని మంత్రిని చేశారు. తద్వారా ఆయనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటికి పార్టీ నడపడంలో ట్రైనింగ్ ఇచ్చేశారు, ప్రభుత్వం నడపడంలో ట్రైనింగ్ ఇచ్చేశారు పూర్తిగా. బట్ రాజశేఖర రెడ్డి మాత్రం తన బిడ్డను వెంట పెట్టుకు తిరగలేదు. అసలు ఎలక్షన్స్ అప్పుడు ప్రచారంలో తోడు నిలవడం తప్పించి తననేమి ముఖ్యమంత్రిగా తన వెంట జగన్ని వెంట తిప్పుకెళ్ళలేదు. అదే సందర్భంలో ఆ తర్వాత కూడా ఆయన ఈలోపు చనిపోవడంతో ఇక అసలు అవకాశం లభించలేదు. దాంతో ఏదైతే ఈ వ్యవస్థలు ఎట్లుంటాయి, వాటిని ఎట్లా ఫేస్ చేయాలన్నటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఈవెన్ రాజశేఖర రెడ్డి అయినా ఆ వ్యవస్థలతో ఫేస్ చేసినటువంటి వాడే చంద్రబాబు కొట్టే దెబ్బలకి. ఇప్పుడు జగన్కి దిమ్మ తిరిగే షాక్కులు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఒకటి, ఎన్నికల సంఘం ద్వారా ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, తర్వాత విద్యా దీవెన కావచ్చు, ఆ డబ్బులు విడుదల చేయనీయకుండా ఆపేయడం నెంబర్ 1. అట్లాగే కీలకమైన అధికారుల బదిలీలు, డీజీపీ కావచ్చు, అమిరెడ్డి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ బదిలీలు మరొక వైపు. మూడో వైపు వచ్చేటప్పటికి ఏదైతే ప్రత్యేకించి తన చేతిలో ఉన్నటువంటి మీడియా ద్వారా ఇప్పుడు పూర్తి స్థాయిలో జగన్ మీదన రెచ్చగొట్టేటటువంటి విధమైనటువంటి స్టోరీలు, ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలింపజేసేటటువంటి వ్యవహారాలు. చివరికి ఒక పక్కన నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఇంకో పక్కన పివి రమేష్ లాంటి వాళ్లతో విమర్శనాస్త్రాలు, తద్వారా అధికారులు కూడా విరక్తి. ఇంకో పక్కన సంక్షేమ పథకాలు భారీ ఎత్తున ఇస్తానని ప్రకటిస్తూ తద్వారా పేదలకి జగన్ కంటే ఎక్కువ చేస్తానని చెప్పడం. ఇంకో పక్కన భారతీయ జనతా పార్టీ జనసేనని కలుపుకెళ్ళడం, అటు షర్మిల సునీతని హైలైట్ చేయించడం. ఓవరాల్గా చూస్తే అష్టదిగ్బంధనం జగన్ని చేయడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారు చంద్రబాబు నాయుడు. అయితే అష్టదిగ్బంధనం అనాలా లేకపోతే పద్మవ్యూహం అనాలా? పద్మవ్యూహంలో ఇరికించారు. ఇప్పుడు ఈ పద్మవ్యూహం నుంచి బయటపడి అర్జునుడిలాగా విజయం సాధిస్తాడా, లేకపోతే కనుక అభిమన్యుడిలా చిక్కుకుని అక్కడే అది ధర్మయుద్ధమా అధర్మయుద్ధమా అన్నది అభిమన్యుడు చనిపోతా మాట్లాడినటువంటిది గుర్తుంది కదా. ఆ పాయింట్ చర్చనికి భవిష్యత్తులో అవకాశం ఇస్తారా అనేది చూడాల్సి ఉంది.